హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిలా కిచెన్. చూడండి, నేను ఈరోజు డిఫరెంట్గా మునక్కాయ ఎండు చేప వేసి ఇగురులాగా చేస్తున్నాను కర్రీ. ఇది రాగి సంగటిలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది నేను అర్థమయ్యేలాగా చెప్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మునక్కాయ ఎండు చేప కర్రీ కోసం నేను ఫస్ట్ 4 మునక్కాయని ఈ విధంగా కట్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుని ఉన్నాను ఫ్రెండ్స్. ఈ 2 ఆనియన్స్, పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలా. ఎండు చేపలు క్లీన్గా కడిగి తీసుకోవాలా. టమాటాలు 2 టమాటాలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ కొబ్బరిని బాగా కట్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. పూర్తి వీడియో స్కిప్ కాకుండా చూడండి. కొబ్బరి ఈ విధంగా నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకున్న తర్వాత డబ్రా బాగా హీట్ అవ్వాలా. ఇందులోనే నేను ఇప్పుడు డబ్రా బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోనే నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ కర్రీ బాగుంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. నేను ఇది రాగి సంగటిలో చేస్తున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత నేను ఇందాక కట్ చేసి పెట్టుకొని ఈ ఆనియన్ ఇందులో వేసుకోవాలా. ఇది పక్కా విలేజ్ స్టైల్ మునక్కాయ ఎండు చేప కర్రీ ఫ్రెండ్స్. దీంట్లో కాంబినేషన్ రాగి సంగటి అయితే సూపర్గా ఉంటుంది. ఈ ఆనియన్ని లైట్గా మగ్గితే మాకు సరిపోద్ది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను ఏ విధంగా మగ్గాలనేది. ఆనియన్ ఈ విధంగా కొంచెం మగ్గితే సరిపోద్ది. నేను ఇందులోనే ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలాంటి ఎండు చేపలు వేసి కర్రీస్ చేస్తే మాకు కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్, రుచిగా ఉంటుంది. ఇలాంటి ఎండు చేపలు వేసి కర్రీ చేసినప్పుడు రాగి సంగటి చేసుకోండి. రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్ రాగి సంగటి అయితేనే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. హెల్త్కి కూడా చాలా మంచిది. మునక్కాయ అనేది రిచ్ కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్. చాలామందికి మీకు తెలియదు మునక్కాయలు ఏముంది అనుకుంటారు, కానీ దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది. ఇది ఆస్తమా, నెమ్ముకు కూడా చాలా మంచిది. కొంచెం సీజనల్ ఆస్తమా అలాంటివి ఉన్న వాళ్ళకి మునక్కాయతో కొంచెం సూప్ చేసి పెడితే హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్. ఇందులోనే నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఉప్పు మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉప్పు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇందులోనే నేను టమాటాలు కూడా ఇందాక కట్ చేసి చూపించాను కదా, ఈ టమాటాలు కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు కొంచెం మగ్గాల. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇందులోనే నేను ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 స్పూన్ ధనియాల పొడి, వరకు అలా ఫ్రై చేసుకుందాం. నేను ఇందాక మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకొని కొబ్బరి పేస్ట్ ఇది కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలా, పచ్చి వాసన పోయే వరకు. చూడండి, ఈ మసాలాలు మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులోనే నేను 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా కుతకుతలాడాలా. నేను చూపిస్తాను. ఇది బాగా ఉడకాలా. ఇందులో నేను క్లీన్గా కడిగి పెట్టుకోనున్న ఎండు చేపలు కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మరీ అడుగుతున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. ఇందులోనే నేను కడిగి పెట్టుకోనున్న మునక్కాయలు కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లో గ్రేవీ కొంచెం ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే రాగి సంగటిలో అదుకో తినడానికి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటది. అందుకని నేను కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. మీ ఆప్షన్ ఫ్రెండ్స్, యాడ్ చేసుకోకపోయినా బాగానే ఉంటది. చూడండి ఈ విధంగా మునక్కాయలు యాడ్ చేసుకొని ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ మునక్కాయలు మగ్గేదాకా బాగా ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు మూత పెట్టేసి నేను 5 or 10 minutes అలాగే బాగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత తీసి చూపిస్తున్నాను మునక్కాయలు ఏ విధంగా ఉడికాయో. మునక్కాయలు కూడా బాగా మగ్గిపోయినట్టున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చూసుకుంటే మాకు అర్థమైపోద్ది మునక్కాయ మగ్గాయో లేదనేది. చూడండి మునక్కాయలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. గ్రేవీ కూడా చూడండి ఏ విధంగా ఉందో. గ్రేవీ ఈ విధంగా కంటెస్టెంట్ ఉంటే మాకు సరిపోద్ది. సంగటిలో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది, నేను ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర కూడా చల్లుకుంటున్నాను. కొత్తిమీర చల్లేసి తక్కువ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 5 minutes అలాగే ఉడికించుకుందాం ఫ్రెండ్స్. తీసి చూస్తున్నాను 5 minutes అయిపోయాయి. కర్రీ ఏ విధంగా ఉడికిందో చూడండి. పైన మొత్తం ఆయిల్గా ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. కర్రీ కంటెస్టీ అయితే మాకు సరిపోద్ది. రాగి సంగటిలో మునక్కాయ ఎండు చేప కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే మీకు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, రైస్ లో గానీ రాగి సంగటిలో గానీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను స్టవ్ కట్టేసి